అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన వెన్నెల తల్లి పిల్లల హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొని టీచర్ వీరారెడ్డి కూతురు డాక్టర్ జ్యోత్స్నారెడ్డి సుధీర్ రెడ్డిలను అభినందించారు. చిన్నతనం నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తండ్రి ఆశయాలను కొనసాగించడానికి మహిళలకు, చిన్నపిల్లలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వెన్నెల తల్లి పిల్లల హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి, డాక్టర్లందరికీ, వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ మేము ఒకే దగ్గర తల్లికి, శిశువుకి అంటే పుట్టిన బేబీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవడం లేకుండా మదర్కి, బేబీకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, చిన్న పిల్లలకి ఒకటే దగ్గర మనకి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో మన పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఈ ఊరిలోనే ఉండి ఇక్కడే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మించాము. మీరందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం, దాదాపు 80 గ్రామాలు ఉన్నటువంటి ఈ గిరిజన జిల్లాలో దినదినాభివృద్ధి జరుగుటకై ఇక్కడ డాక్టర్ల షార్టేజ్ ఎక్కువ ఉండడం, హాస్పిటల్స్ కూడా సరిగా లేకపోవడంతో కొత్తగా చదివినటువంటి డాక్టర్లు అందరికీ మంచి వైద్యం అందించాలని ఒక మంచి సంకల్పంతో సుధీర్, జ్యోత్స్న గారు ఇద్దరు ఒక